హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు మన వీడియోలో మిరపకాయ బజ్జీలు చాలా టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోనికి 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. ఇక్కడ నేను ఇంట్లో తయారు చేసిన శనగపిండి కాకుండా బయట కొనుక్కున్న శనగపిండిని తీసుకున్నాను. తర్వాత 1 టీ స్పూన్ వాము వేసుకోవాలి. వాముని చేతిలో వేసుకొని కొంచెం నలుపుకొని వేసుకోండి. తర్వాత మనం తీసుకున్న పిండికి సరిపడినంతగా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత చిటికెడు వంట సోడా వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా మంచినీళ్ళు వేసుకుంటూ పిండిని స్పూన్తో కానీ విస్కర్తో కానీ చేతో కానీ ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఇడ్లీ పిండిలాగా కలుపుకోవాలి. వంట సోడాని ఎక్కువగా వేసుకోవద్దు. మనం తీసుకున్న పిండికి చిటికెడు మాత్రమే వేసుకోవాలి. ఎక్కువ వంట సోడా వేశారంటే బజ్జీలు నూనె బాగా పీల్చుకుంటాయి. ఇలా నీళ్లు వేసుకొని కలిపిన తర్వాత పిండి అనేది ఎక్కువ పల్చగా లేకుండా మరి గట్టిగా లేకుండా ఇడ్లీ పిండిలాగా ఈ విధంగా ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనం డైలీ వాడుకునే పచ్చిమిరపకాయల్ని కొంచెం లావుగా పొట్టిగా ఉండేటివి తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి చివర్లు కొద్దిగా కట్ చేసుకోండి. నూనె బాగా వేడిగా అయిన తర్వాతనే బజ్జీలని నూనెలోనికి వేసుకోవాలి. అప్పుడే బజ్జీలు బాగా పొంగుతూ మెత్తగా చాలా బాగా వస్తాయి. ఇలా ఒక్కొక్క మిరపకాయ తీసుకొని పిండిలో బాగా అద్దుకొని గిన్నె చివరికి గీకినట్టుగా తీసి నూనెలోనికి వేసుకోవాలి. బజ్జీలని ఇలా వేసుకుంటే బజ్జీ లోపల ఉన్న మిరపకాయ కూడా మనకు కనిపిస్తుంది. అలాగే బజ్జీ లోపల ఉన్న మిరపకాయ కూడా పచ్చిగా లేకుండా బాగా ఫ్రై అవుతుంది. బజ్జీలు కూడా ఎక్కువ కారంగా లేకుండా చాలా రుచిగా ఉంటాయి. ఇలా నూనెకు సరిపడినన్ని బజ్జీలు వేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టుకొని బజ్జీలని ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో బజ్జీలని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే బజ్జీలు అన్ని వైపులా సమానంగా బాగా ఫ్రై అవుతాయి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బజ్జీలని మంచిగా ఫ్రై చేసుకోవాలి. బజ్జీలు బాగా ఫ్రై అయితే నూనెలో బబుల్స్ రావడం స్లోగా తగ్గుతుంది. అలాగే బజ్జీ లోపల ఉన్న మిరపకాయ కూడా కొంచెం ఫ్రై అయినట్టుగా కనిపిస్తుంది. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత బజ్జీలని ఒక జాలి గరిటెలోనికి తీసుకోవాలి. బజ్జీలు పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉండాలి అనుకునేవాళ్ళు బజ్జీలు ఇలా కొంచెం లైట్గా ఎల్లో కలర్లో ఉన్నప్పుడే తీసుకోండి. బజ్జీలు బాగా క్రిస్పీగా ఉండాలి అనుకునేవాళ్ళు ఇంకొద్దిగా బాగా ఫ్రై చేసుకొని బజ్జీలు ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత తీసుకోండి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ బజ్జీలని ఒక ప్లేట్లోనికి వేసుకోండి. మీకు ఇష్టమైతే ఈ బజ్జీ మధ్యలో పొడవుగా ఘాటు పెట్టుకొని మధ్యలో సన్న కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పెట్టుకొని కొంచెం నిమ్మరసం పిండుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటాయి. మిరపకాయ బజ్జీలని ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. అచ్చం బయట బండి పైన చేసే బజ్జీల లాగానే చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్క బజ్జీ తినేవాళ్ళు కూడా 4 బజ్జీలు తినేస్తారు. అంత బాగుంటాయి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.